తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు మరో కొత్త కథ విందామా? వద్దండి, కొట్టొద్దు అంటూ ఏడుస్తున్నా సరే అస్సలు పట్టించుకోకుండా కొడుతూనే ఉన్నాడు నా భర్త. నేను ఏడుస్తున్నా, అరుస్తున్నా, అయినా సరే నాపై కోపం ఎందుకో మరి ఆయనకు. అప్పుడే ఫోన్ అన్నయ్య నుంచి. అమ్మా సుధా, ఎలా ఉన్నావు? దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నయ్య నేను బాగున్నా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అన్నయ్య రవి బాగానే ఉన్నాడు. బావగారిని రేపు రమ్మని చెప్పు, పొలం అమ్మిన డబ్బులు వచ్చాయి, కట్నం ఇచ్చేస్తాం. సరేనా? సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసా. అప్పుడే లోపలికి వచ్చాడు మా ఆయన శ్రీకాంత్. ఏంటి మీ అన్న ఫోన్? అవునండి అన్నావు ఏంటింట? నన్ను మోసం చేసి నిన్ను అంటగట్టారు. ఎవడో ఎంగిలి చేసి వదిలేస్తే నేను ఎదునయ్యాను. ఏమండి, నేను పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించడం నిజం, కానీ నా వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. దయచేసి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడవద్దు. నా మాట పూర్తవ్వకముందే నా చెంపపై అతని వేలి ముద్రలు పడ్డాయి. ఏడుస్తూ క్రింద పడ్డాను. అయినా కనికరం లేని నా మగుడు జుట్టు పట్టుకొని కట్నం గురించి ఏం చెప్పాడో అది చెప్పు అంతే, మరి ప్రతివత కబుర్లు వద్దు అన్నాడు. నాకు వెక్కిళ్ళు వస్తున్నా సరే అలా ఏడుస్తూనే రేపు రమ్మన్నాడు అని చెప్పాను. ఓహో సరే, నేను వెళతా, ఇక పడుకో, ఇప్పటికే నీ వాటా అందింది కదా, మంచి నిద్ర వస్తుంది అన్నాడు కర్కశంగా. వేరే దిక్కులేక ఆ మూలనే ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాను. మధ్యరాత్రి ఎవరో పిలిచినట్లు అనిపించింది. చూస్తే నా మగుడు అయిన అది యముడు. మంచం పైకి రా అంటూ లాగుతున్నాడు. సాయంత్రం నుంచి అతన్ని కొట్టిన దెబ్బలకి ఒళ్ళు హుణమైంది. ఇప్పుడు కాపురం చేసే శక్తి ఎలా వస్తుంది నాకు? అయినా జీవోత్సవంలా మంచంపై పట్టుకున్నా. నా శరీరం తాడుతూ మధ్యలో చెవి దగ్గర వచ్చి, నీ ప్రేడలా సుఖపెట్టలేకపోతున్నానా అంటున్నాడు. నాకు మాట రాలేదు, కానీ అతన్ని చంపాలన్నంత కోపం మాత్రం వస్తుంది. కనీసం 3 పూటల కడుపు నిండా తిండి కూడా పెట్టాడు, కానీ నన్ను తింటున్నాడు. చూడండి, నాపై కోపం ఉంటే నన్ను ఒక్కసారిగా చంపేయండి, కానీ ఇలా ప్రతిక్షణం చంపకండి. నేను మనిషినే, నాకు మనసు ఉంది. మీరు కొట్టినా తిట్టినా పడతాను కదా అని నా వ్యక్తిత్వం పైనందలు వేయవద్దు అన్నాను. అయినా ఎందుకు వింటాడు? ఎముడికి జిరాక్స్ కదా అతడు. మరుసటి రోజు ఉదయాన్నే నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకుని ఇంట్లో పనిచేసి ఆయనకు కాఫీ పెట్టి తీసుకెళ్ళి ఆయన రూమ్లో లేడు. క్రిందికి వచ్చి చూసా, హాల్లో కూడా లేడు. సరే కదా అని సోఫాలో కూర్చుని ఆ కాఫీ సీవ్ చేశా. అంతే, ఎక్కడి నుంచి వచ్చాడో కానీ బలంగా ఒక్కతను తన్నాడు. ఏమే, మొగుడు ఉన్నాడు లేడా? అవసరం లేదా? దున్నపోతులా తెల్లారు కానీ కాఫీ కలుపుకొని తాగుతున్నావా? అసలు నీకు పద్ధతులు నేర్పించలేదా మీ అమ్మా నాన్న అన్నాడు. వేడి కాఫీ చేతిపై పడి కాలిపోయింది. అందులో నా యముడు మొగుడు తనడం వల్ల చెయ్యి బాగా నొప్పి వస్తుంది. తప్పైపోయింది అండి, క్షమించండి. ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా మంచినీళ్ళు కూడా త్రాగును అన్నాను వేడుకుంటూ. ఏమనుకున్నాడో బెడ్రూమ్లోకి వెళ్ళి బయలుదేరి వచ్చాడే. టిఫిన్ ఉందా గట్టిగా అరిచాడు. అప్పటి వరకు అక్కడే ఏడుస్తున్నా నేను కన్నీళ్లు తుడుచుకొని డైనింగ్ టేబుల్ దగ్గర గబగబా వెళ్ళి రండి అని అతనికి టిఫిన్ పెట్టి నిల్చున్నా. బాగోలేదు అంటూనే మొత్తం తిన్నాడు ఎమకింకరుడు. ఓయ్, నేను మీ ఊరు వెళ్తున్నా, జాగ్రత్తగా తలుపులు వేసుకో అన్నాడు. సరేనండి అన్నాను. నా యముడి మొగుడు వెళ్ళగానే తలుపులు దగ్గరగా వేసుకొని హాట్ బాక్స్లో మిగిలి 2 ఇడ్లీలు తిని కడుపు నిండా మంచినీళ్ళు త్రాగి హాల్లో కూర్చున్నా. నా గతం ఎంత బాగుంటే ఏంటి, వర్తమానం అంత బాధ పెడుతుంది. అక్కడే అలా కూర్చొని ఎప్పుడు నిద్రపోయానో ఏమో మొహాన్ని మీద నీళ్లు పెడితే మెలకువ వచ్చింది. వచ్చాడు నా యమధర్మరాజు. ఇదిగో మీ అన్న కట్నం ఇచ్చాడు. ఇన్నాళ్లకు ఇంకో 2-3 రోజులు నిన్ను చూడడానికి వస్తారంటే ఈ 2-3 రోజులు నువ్వు బాగా తిని నిద్రపో. నీకు 2 రోజులు సెలవు ఇస్తున్నా. ఇక్కడ జరిగినవి మీ వాళ్ళకి చెప్పావో నాకన్నా చెడ్డోడు ఉండడు, చూసుకో అన్నాడు నా యమధర్మరాజు. మా యమధర్మరాజు కరుణతో 2 రోజులు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోయాను. నేను ఉదయాన్నే గుమ్మల్లో ముగ్గులు పెడుతున్నా. అన్నయ్య అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళని చూసి ఎన్నాళ్ళయిందో. అమ్మని హత్తుకుని ఎచ్చేసా. అమ్మ ఏమైందమ్మా? ఊరుకో, ఆడపిల్ల కన్నవాళ్లకు ఎప్పుడూ పరాయిది అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. అవును, నేను అందరికీ పరాయిదాన్నే కదా అమ్మా. యముడు అప్పుడే బయటకు వచ్చాడు. సుధా, అత్తయ్య మామయ్యను బయట ఉంచుతావా, లోపలికి రమ్మను అన్నాడు. ఏమి నటన అనిపించింది నాకు. అమ్మని నాన్నని అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళా. ప్రయాణం చేయడం వల్ల అమ్మ కాస్త అలసిపోయింది. స్నానం చేసి టిఫిన్ తిని పడుకుంది. అన్నయ్య నాన్న నా యముడు టీవీ చూస్తున్నాను. నేను వంటగదిలో మధ్యాహ్నంకి వంట ప్రిపేర్ చేస్తున్నా. మధ్యలో నా యముడు వచ్చి కూరగాయలు కోయినా అన్నాడు. నాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం వచ్చి హాల్లో చూసా. అన్నయ్య మమ్మల్ని గమనిస్తున్నాడు అని అర్థమైంది. అయ్యో పర్లేదండి, నేను చేస్తాను అన్నాను రాణి నవ్విని తెచ్చుకుంటూ. మధ్యాహ్నం భోజనాల సమయానికి అత్తయ్య మామయ్య కూడా వచ్చారు.
అందరికీ భోజనం వడ్డిస్తున్నా. ఇంతలో నా యముడు, సుధా రా కూర్చో, అందరూ మన వాళ్ళే కదా, అన్నీ ఇక్కడే ఉన్నాయి, పర్లేదు అన్నాడు. అమ్మో, ఇతను నటనకి ఆస్కారం ఇవ్వచ్చు అని మనసులో అనిపించింది. అయ్యో అలా ఏం లేదండి, మన పెళ్ళయ్యాక అలా అందరూ రావడం మొదటిసారి కదా, అందుకే నా చేత్తో వడ్డిస్తా అన్నాను. ఏమనుకున్నాడో నా యముడు, చెప్తే వినవు కదా అని మాత్రం అన్నాడు. భోజనాలు అయినాక వంటగది సర్దుతుండగా అత్తయ్య గారు వచ్చి నా చేతులు పట్టుకొని, అమ్మ సుధా, నేను అదృష్టవంతురాలిని, నా కొడుకు ఇంత త్వరగా మారతాడు అనుకోలేదు, కానీ వాడిలో ఈ మార్పు నీపై గౌరవం చూస్తుంటే వాడికి ఆడవాళ్ళ పట్ల ఉన్న కోపం పోయింది అని నమ్మకం వచ్చింది అన్నారు. నాకు అర్థం అవడం లేదు. మళ్ళీ అడిగాను, ఏంటత్తయ్య ఏమైంది ఆయనకి అని. ఆవిడ ఏమీ చెప్పలేదు. వాడు నీ వల్ల మారాడు, అది చాలు అని మాత్రం అన్నారు. అంటే మా ఆయనకి నేనంటేనే కాదు, అసలు ఆడవాళ్ళంటేనే కోపం, ఎందుకో తెలుసుకోవాలి అనిపించింది. అందరూ బీచ్కి వెళ్ళారు, నా యముడు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు. సాయంత్రం కాఫీ కలిపి అతనికి ఇవ్వడానికి వెళ్ళాను. అతన్ని చూడగానే నా ఒంట్లో వణుకు వచ్చింది. ఇంతవరకు ఇంట్లో అందరూ ఉండడంతో ధైర్యం ఉన్నా, ఇప్పుడు మాత్రం ఒక్కదాన్నే కదా, అదే భయం. నా యముడు ఎందుకో నన్ను ఏమీ అనలేదు. కాఫీ తాగి కప్పు మాత్రం ఇచ్చాడు. అమ్మయ్య అనుకుని వడివడిగా వంటింట్లోకి వెళ్ళిపోయాను. ఇంతలో నైట్ డిన్నర్ ప్రిపేర్లో ఉన్న అందరూ వచ్చారు. అమ్మ అత్తయ్య కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మామయ్య, అన్నయ్య, నాన్న టీవీ చూస్తూ ఉన్నారు. వంట పూర్తి చేసి అన్నయ్య పక్కన కూర్చున్నా. అన్నయ్య నా తల నిమురుతూ, మేడం ఇప్పుడు తీరిక అయిందా అన్నాడు. నేను మొహం ముద్దుగా అన్నయ్యకు నచ్చినట్లు పెట్టి, పెళ్ళి అయితే అంతేరా అన్న. వాడు నా తలని తన వడిలో పెట్టుకుని నాకు జోకొడుతూ, నా బంగారు తల్లి ఇంత ఇంటి బాధ్యత మోస్తుందా అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. అన్న గోముగా. అన్నయ్య కదా, నా కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు, అందుకే నాకు మాత్రమే పడేలా బావగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అన్నాడు. అదేమిట్రా అలా అడిగావు అన్న. ఆహా, అంటే మీరిద్దరూ బాగానే ఉన్నారా అని. అన్నయ్య నాకేం పర్లేదు, నన్ను ఆయన బాగానే చూసుకుంటున్నారా అన్నాడు. అదేమిట్రా అలా అడిగావు అన్న. పెళ్ళయి ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి అన్నయ్య నాకేం పర్లేదు చేసి ఆయన కోసం ఆయన ఇబ్బంది పెడుతున్నారని కానీ చెప్పానా, కనీసం మన ఇంటికి వచ్చానా అన్నాను. అన్నయ్యకు ఏదో అర్థమైనట్లు అవునులే అని మళ్ళీ అనుమానంగా, అవునరా నాన్న, నువ్వు ఇక్కడికి రావు, నీకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకురా అని అడిగాడు. అంటే నాకు అయిన సంఘర్షణ అన్నయ్యకు తెలియదు కదా నేను. ఓహో, అదేమీ లేదురా, పెళ్ళయ్యాక ఆడపిల్లలు పుట్టింటికి రావడానికి ఇష్టపడరు అని ఉంటారు అని అన్నాను. అసలు విషయం అన్నయ్యకు చెప్పలేదు కదా అమ్మ నాన్న. అన్నయ్య నా కొత్త కాపురంను చూసి ముచ్చటపడి ఊరెళ్ళిపోయాడు. మా అత్తగారు నేనేదో నా యమధర్మరాజును మార్చేశాను అనుకొని తన చేతిని నా తల చుట్టూ తిప్పి వేళ్లతో ఆవిడ తలకు కొట్టుకుని నా బంగారు కోడలు అని మురిసిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ నా కథ స్టార్ట్. నా మొగుడికి ఆడవాళ్ళంటేనే కోపం, ఎందుకో తెలియదు. నన్ను మాటి మాటికి ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఏ మాటకా మాట నా మొగుడు పేరుకే కాదు, అందానికి కూడా శ్రీకాంత్ లాగే ఉంటాడు. మరి ఆ వంకర బుద్ధి ఎందుకో మరి. నా ఆలోచనలో నేనుండగా పోయి అని అరిచాడు నా యముడు. అన్నాను భయంతో. ఏం ఆలోచిస్తున్నావు, నీకు 2 రోజులు దంపుడు కార్యక్రమం లేదనే అన్నాడు వికారంగా నవ్వుతూ. మనసులో రగిలిపోతున్నా సరే బయటికి. నన్ను క్షమించండి, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వెళ్ళారు కదా, కొంచెం బాధగా అనిపించింది, అందుకే వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళారో లేరో అని ఆలోచిస్తున్నా అన్నాను. నేను మా యమధర్మరాజుకి కాలినట్లుంది. సరే, సాయంత్రం వరకు అక్కడి నుంచి కాలు కదిపావో నీ మాట అబద్ధం అనుకుంటాను అన్నాడు. అయింది నా పని, చచ్చాన్రో దేవుడా అనుకొని అక్కడే నిల్చున్నా. మా యమధర్మరాజు స్నానానికి వెళ్ళి కాలు జారి పడ్డాడు. సుధా అరిచాడు, పిలిచాడు. ఏమో మళ్ళీ సుధా అరిచాడు. కన్ఫర్మ్ అక్కడే నిల్చొని అన్నాను. గట్టిగానే రావే అన్నాడు. నా పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం, మీరు నా గౌరవాన్ని శంకించి ఇక్కడే ఇరికించారు, సారీ నిలబెట్టారు, రాలేనండి అన్నాను. ఇంకా గట్టిగా ఆయన కుంటుకుంటూ వచ్చి, నీ అంకమ్మ, నీకు పెద్దలంటే గౌరవం అని నాకు కూడా తెలుసు, ఇటు రావే, అసలే కాలు జారేను అన్నాడు కొంచెం స్వరం తగ్గించి. అయ్యో, ఎవరితో అండి, నాకు అన్యాయం చేస్తారా అన్నాను ఆట పట్టిస్తూ. ఇక లాభం లేదు అని అర్థమైంది నా యముడికి. ఇప్పుడు వచ్చి నా కాలుకి మందు రాస్తే నిన్ను జీవితంలో అనవసరంగా కొట్టను, లేదని పెద్దలు గౌరవం అని నాపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే
నాకు తగ్గాక నీకు మొదలవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకేం చేస్తాం, వెళ్ళి మా అమ్ముడికి కాలుకి మందు రాసి వేడి నీళ్ళల్లో తెల్లని క్లాత్ వేసి ఒత్తి ట్యాబ్లెట్ వేశాను. ఈ 2 రోజులు కాస్త నొప్పిగా ఉందేమో, పాపం నడవలేకపోయాడు. కానీ ఈ 2 రోజులు నాకు మాట ఇచ్చినట్లుగా కొట్టడం తిట్టడం లేదు. ఉదయం ఎక్కడికో హడావిడిగా బయటకు వెళ్ళాడు. నేను ఇంట్లో పని కానిచ్చి స్నానం పూజ చేసుకొని గబగబా 2 ఇడ్లీలు తిన్నాను అతను రాకముందు. కానీ సాయంత్రం వరకు రాలేదు. అతడు సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చాడు. ఓయ్ అన్నాడు గట్టిగా. అమ్మ, నాకు మొదలైంది అనుకున్నా, కానీ ఏం అనలేదు. స్నానానికి వేడి నీళ్ళు పెట్టమంటే పెట్టాను. స్నానం చేసి భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను వంటగది సర్దుకొని వెళ్ళాను. ఏమైందేమో కానీ చల్లగా ఉన్నాడు. అసలు కోపం లేదు. నా పెళ్ళైన ఇన్నాళ్ళకి ఇలా ఉన్నాడు. నేను ఎప్పటిలా క్రింద చాపపరుచుకుంటే వద్దు అని పైన తన పక్కనే పడుకోమన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు ఏ అర్ధరాత్రం నా దగ్గరికి వచ్చి తన పని అయ్యాక మంచం పైకి వెళ్ళిపోయేవాడు. ఇవాళ ఏమైంది ఇతనికి అనుకున్నా. అదే అడిగాను. ఏమైందండి, నేనేం తప్పు చేయలేదు కదా, రాత్రంతా నాకు నరకం చూపిద్దామని ఇలా రమ్మంటున్నారా అని అడిగాను. ఆస్కార్ అవార్డుకి సెలెక్ట్ అయినట్లు ఆ నటనేంటో. అదేం లేదు, కానీ ఇక నుంచి ఇక్కడే పడుకో, నేనేమీ అనను. కానీ నన్ను అలసి చేయాలని ప్రయత్నిస్తే మాత్రము నేను కాను అమ్మయ్య అనుకొని. కానీ నా ముందు ఒక గోల్ ఉంది. అసలు నా యమధర్మరాజుకి ఆడవాళ్ళంటే ఎందుకు కోపం? అత్తయ్య మామయ్యల దగ్గర ఉండకుండా పెళ్ళవగానే ఎందుకు వేరు కాపురం పెట్టించాడు? ఏదో రహస్యం ఉంది. ఏంటది అంటూ నాకు నేను ఓ డిటెక్టివ్లా ఊహించుకుంటున్న సమయంలో మళ్ళీ అరిచాడు. పడుకుంటావా లేదా అని. ఇంకేం చేస్తాం, నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకున్నా. ఎప్పుడు అనవసరంగా తిడుతూ కొడుతూ ఉంటాడు. ఈసారి ఏమైందబ్బా? పోనీలే, క్రింద పడుకోలేక బాడీ పెయిన్స్ తట్టుకోలేక అవస్థపడుతున్నాయి. ఇలా అయినా కరుణించాడు. అర్ధరాత్రి మనశాంతిగా నిద్రపోయాను. ఉదయం త్వరగా మెలకు వచ్చింది. శరీరం తేలిగ్గా ఉంది. త్వరగా వంటింట్లో దూరి పని పూర్తి చేసుకుని కాఫీ పెట్టి మా యముడి దగ్గరకు వెళ్ళాను. యమా పిలిచాను. మెలకువగా లేడు. అమ్మయ్య, ఇప్పుడు ఏమైంది? కొంచెం గట్టిగా అరిచాను. లేచాడు నా యముడు. కాఫీ అండి అన్న చెయ్యి చాపాడు. అందించి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళబోతున్నా. సుధా ఆగు అన్నాడు. ఏమైందండి అన్నా. నువ్వు కాఫీ తాగువా ఏంటి అన్నాడు అర్థమయ్యాక. అదే ఏమైందండి, ఇవాళ ఏదైనా జరిగి ఉంటుందా అడిగాను. లేదు, నా వల్లే తప్పు జరిగింది. నువ్వు అసలు అర్థం అవడం లేదు. మీ వల్ల తప్పు జరిగిందా? ఏంటండి మీరు అనేది? మాట దాటుతూ అదేం లేదు సుధా, నువ్వు నాకు తెలియకుండా కాఫీ తాగడం కూడా తప్పని కొట్టాను. అది గుర్తుకొచ్చి అలా అన్నాను అంటూ కొంచెం కాఫీ సాసర్లో పోసి అందించాడు. ఓ అమ్మో, నా కళ్ళు తిరుగుతున్నాయి. అయినా తమాయించుకొని ఆ కాఫీ తాగి శక్తి తెచ్చుకున్నా. నా యముడేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు? నాకేమీ అర్థం కాలేదు. టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయాను. టిఫిన్ తయారు చేసి స్నానం చేసి పూజ చేసుకొని మా గదిలో తలకు ఉన్న టవల్ తీసి తల తుడుచుకుంటున్నా. మా యముడు అప్పుడే స్నానం చేసి వచ్చి వెనక నుంచి నన్ను మంతం కబలించుకొని సారీ సుధా అనేసరికి ఏమైంది? మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగింది. ఏంటండి అన్న మాట కూడా పలుకుతూ. నిజమేనా, కల కాదు కదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు పెళ్ళై సుమారు 6 నెలలు. ఫస్ట్ నైట్ రోజు నుంచి ఇప్పటి వరకు కనీసం మంచంపై పడుకునే అవకాశం కూడా ఇవ్వని నా యముడు నిన్న రాత్రి ఏమీ అనకుండా ఉన్నాడు. ఇందాక కాఫీ ఇచ్చాడు, ఇప్పుడు కగుల్ని ఇచ్చాడు. ఏంటబ్బా ఏమైంది? నేను కలగంటున్నానా అని అడిగా ఇక ఆగలేక. నా యముడు అదేం లేదు సుధా, కానీ నేనొక్కటి అడుగుతా, నిజం చెప్పు. మీ అన్నయ్య నా గురించి అడిగితే నిజం ఎందుకు చెప్పలేదు? నేను బాగా చూసుకుంటున్నానని ఎందుకు చెప్పావు అని అడిగాడు. ఏం చెప్పాలి అన్నయ్యకు? పుట్టింట్లో అత్తింటిని తిట్టకూడదు, అత్తింట్లో పుట్టింటిని పొగడకూడదు. అదే కదా నేను ఫాలో అయ్యాను. అదే అన్నాను. ఏమండి, మా అన్నయ్య ముందు మొగుడి పరువు తీసి అంత విలువ తెలియని మనిషిని కాదు నేను. మన ఇద్దరం ఎలా ఉన్నా, మీరు నాతో ఎలా ప్రవర్తించినా అది మన ఇద్దరి వరకే. బయట మీరు నా పతిదేవుడు కదా, మరి ఎలా మిమ్మల్ని తక్కువ చేస్తాను? మిమ్మల్ని తక్కువ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లు కాదా? నా మాటలకు నా పతి యముడు కొంచెం రియలైజ్ చేయనట్లు ఆయన కళ్ళల్లో కన్నీరు ధార కనిపించింది. సుధా, నాపై నీకున్న అభిప్రాయం ఏమిటి అన్నాడు నా భర్త. అన్నా టక్కున వరుస కాదు, మళ్ళీ ప్రశ్న. అభిప్రాయం అంటే ఏమీ అనుకోలేదు ఇప్పటి వరకు. ఇది నిన్న కొడుతూ తిడుతూ బాధ కలిగించే అన్ని దారులను
పరిచయం చేశాను కదా, నీకు ఒపీనియన్ ఉండాలి కదా. నాకు మీపై ఏ అభిప్రాయం లేదండి అన్నాను. నా పతి ఎముడికి అభిప్రాయంతో ఏం పని, అయినా ఇన్నాళ్ళు పట్టించుకోలే. కానీ నాకు అభిప్రాయం ఉంది తను మారడు అని. కానీ కొంచెం కొంచెం మారుతున్నట్లు ఉన్నాడు. మరి నాపై ప్రేమ లేదు, కానీ అతనిపై అభిప్రాయం అడుగుతుంటే నవ్వొచ్చింది. ఇక వదిలితే నాకు వంటింట్లో పని ఉంది అన్నాను ధైర్యం తెచ్చుకుని. అతను నన్ను వదిలి చేతులు కట్టుకుని సాయంత్రం రెడీ అయ్యి ఉండు, బయటకు వెళ్దాం అన్నాడు. ఓరి దేవుడా, ఏంటయ్యా ఈ టెస్టులు? ఈయన నిన్నటి వరకు లోకల్ ఎమ్మెల్యేగా నరకం స్పెల్లింగ్ చూపించి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? సర్లే అనుకుని నా పనిలో పడ్డాను. ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతుండగా వచ్చాడు. నేను అప్పుడే స్నానం చేసి చీర కట్టుకుంటున్నా. సుధా అరుస్తూ గదిలోకి వచ్చి నాకు కుచ్చెళ్ళు సాయం చేస్తూ, ఇంకా రెడీ అవ్వలేదా అన్నాడు. అవుతున్నా అన్నాను నెమ్మదిగా. మళ్ళీ ఆయనే నాపై కోపం ఉంది కదా అన్నాడు. అయ్యో, మీపై నాకు కోపం ఎందుకు అన్నాను. ఉంటుంది సుధా, నువ్వు ప్రేమించే వ్యక్తి కాకుండా నన్ను పెళ్లి చేసుకొని నాతో ఒక్కరోజు కూడా ఆనందంగా లేకుండా నరకాన్ని చూసావు కాదు, నేను నిన్ను అంటూ ఆగిపోయాడు. నాకు ఇదంతా నిజమో కాదో కూడా అర్థమవడం లేదు. లేదండి, కానీ మీకు ఆడవాళ్ళంటే ఎందుకు కోపం తెలుసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకొని టీషర్ట్ వేసుకొని శ్రీకాంత్కి తీసుకోనట్లు రెడీ అయ్యి పద అన్నాడు. బైక్ పై నా ఎముడికి అంత దగ్గరగా కూర్చోవడం అదే మొదటిసారి. అసహ్యంతో అతనికి దగ్గరైన నాకు అతనిపై అభిప్రాయం ఏర్పడదని నేను అతని వెనక అంత దగ్గరగా కూర్చోవడం మామూలు చర్య. నా యముడు సుధా, ఆర్ యూ కంఫర్ట్ అన్నాడు. కంఫర్ట్? నా బోందా, ఈ చర్య ఎటు దారి తీస్తుందో అన్న భయం నాలో. అండి, బాగానే ఉంది అన్నా. ఓ పెద్ద భవనం ముందు బైక్ ఆపి దిగు అన్నాడు. బైక్ పార్కు చేసి నా చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఉన్నారు. మేము వెళ్ళగానే అందరూ మమ్మల్ని చూసి హాయ్ సుధా గారు, బాగున్నారా అంటూ ఒకరి తర్వాత ఒకరు పలకరిస్తూ మమ్మల్ని డయాస్ వరకు తీసుకెళ్లారు. అందులో ఒక ఆయన మైక్ పట్టుకొని హాయ్ ఎవ్రీవన్, మన కొలీగ్ శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్ళైన 6 నెలలకి మనకు పార్టీ ఇస్తున్నాడు. సో లెట్స్ ఎంజాయ్ అన్నాడు. ఏంటి ఇది? నా యముడు నన్ను ప్రేమించాడా? ఇది నా పెళ్లి పార్టీ నా? వామ్మో, నాకు తెలియకుండానే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు ఇంత గౌరవంగా నన్ను అణగదీస్తూ నరకం చూపించాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. అప్పుడే నా చేయి పట్టుకొని డయాస్ పైకి తీసుకెళ్ళి ఈమె నా భార్య మిసెస్ సుధా శ్రీకాంత్ అన్నాడు నా భుజాన్ని చుట్టి. నాకు లోపల లావా రగులుతుంది, కానీ రాణి నవ్వుని పులుముకొని నమస్కారం చేశాను. క్రిందికి వచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చొని డయాస్పై ఎవరికొచ్చిన విన్యాసాలు వాళ్ళు చేస్తున్నారు. డాన్సు, సింగింగు. ఇంకా నాకు మాత్రం ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటకు వస్తాను అని మనసు తొందర చేస్తూ ఉంటే దాన్ని అదుపు చేస్తూ అక్కడే కూర్చున్నాను. నా యముడు వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో నాపై ఓ లుక్ ఇస్తూ పార్టీ ముగించి వరకు ఎంజాయ్ చేశాడు. సరిగ్గా 10 గంటలకు వచ్చి నా చేయి పట్టుకుని మొక్కలపై కూర్చొని కిస్ చేసి వెళదామా అన్నాడు. అన్న ముభావంగా. ఇంటికి వెళితే వరకు అతను చెప్పే ఏ మాటకు సమాధానం ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళాక సైలెంట్గా పడుకున్నా క్రింద చాపపై. నా యముడు అదేంటి సుధా, క్రింద పడుకున్నావు? పర్లేదు, మంచం పైకి రా, నాకు ఇబ్బంది లేదు అన్నాడు. నాకు బాగా కాలుతుంది. పర్లేదు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని బహుమతిగా నాకు చాప ఇచ్చారు మొదటి రాత్రి రోజు. మరి మీ బహుమతిని ఎందుకు వదులుకుంటాను అన్నాను కోపంతో. నా యముడు నా దగ్గరగా వచ్చి నన్ను క్షమించు, నిన్ను ప్రేమించానని నీకు చెప్పకపోవడం నా తప్పే. కానీ అంటుండగా ఏంటి కానీ? ఏంటి? మీకు తెలుసు నేను ఒక వ్యక్తిని ప్రేమించానని. మరి నా మీద ప్రేమ మీకు కలిగించలేదా? నన్ను మోసం చేస్తాను. నాకేదో పని ఉండి అక్కడికి వచ్చేసరికి నువ్వు వాడి ఒళ్ళో ఉన్నావు. మీ నాన్న పరువు కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా, కానీ నువ్వు కూడా ప్రేమ కోసం దిగజారిన ఆడదానివే అని అనుకున్నా. అందుకే ఇన్నాళ్ళు నీతో అలా ప్రవర్తించావు. కానీ మొన్న నాకు ఆ అబ్బాయి షాపింగ్ మాల్లో కనిపించాడు. అతడే వచ్చి పలకరించాడు. తన పెళ్లి షాపింగ్ అని చెప్తూ ఉండగా నేను ఆ రోజు నేను చూసిన దాన్ని గురించి అడిగాను. అప్పుడే నాకు తెలిసింది ఆ రోజు నువ్వు ఎందుకు పిలిచావో ఆ అబ్బాయికి తెలియదని. ఆ అబ్బాయికి చూసిన అలజడితో అప్పటికే నువ్వు పెళ్లిపై కోపంతో తినకపోవడంతో అతన్ని చూడగానే కళ్ళు తిరిగి పడ్డావని, అతను నిన్ను ఒళ్ళోకి తీసుకునే సమయంలో నేను చూశానని అర్థమైంది. నీ విషయంలో నాకు తెలియకుండానే తప్పు చేశాను. కారణం నాకు ఆడవాళ్లపై ఉన్న కోపం, మా అమ్మపై ఉన్న కోపం, నన్ను వదిలి రెండో పెళ్లి చేసుకుందని కోపం. ఆడవాళ్ళంటే మగోడికి కావాలి, పిల్లలు అవసరం లేదని.
కానీ నువ్వంటే ప్రేమ ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక నుంచి నా హృదయం కోటలో నిన్ను అపరూపంగా చూసుకుంటాను. నువ్వు నాపై కోపంతో అతన్ని కౌగిలించుకొని ఒడిలో పడుకున్నావు అనుకున్నా. అందుకే నేను ఇంత ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు, శిక్షించు అని తను నా కాళ్ళు పట్టుకున్నాడు నా యముడు. అతని కన్నీళ్లు నన్ను కలవరింతకు గురిచేశాయి. ఇప్పటికే నాకు అర్థమైందంటే కానీ అతను మౌనంగా నా వైపు చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? రా, నీ బెల్ట్ తీసి కొట్టు. నీ వ్యామోహం తీరేలా రాక్షసత్వం చూపు. అదే కదా నీ ప్రేమ అన్నాను. అతను నా చెయ్యి పట్టుకొని ఒక్కసారి నేను చెప్పేది విను అన్నాడు. కానీ నాకు వినాలని లేదు. ఏం చెప్తావు? నాకు నీ శరీరం అంటే మౌజు, అందుకే కామవంచ తీర్చుకున్నా. నాకు నీ ఏడుపు అంటే ప్రేమ, అందుకే కస్తీరా కొట్టి నా కోరిక తీర్చుకున్నా. నాకు నీ బాధ అంటే మోహం, అందుకే నిన్ను నీ వ్యక్తిత్వాన్ని అవమానించి ఆనందించా. అంతేనా? ఇంకేమైనా చెప్తావా అన్నాను ఆవేశంగా. ఇక నాతో మాట్లాడడం అనవసరం అనుకున్నాడేమో. నా పక్కనే చేపపై పడుకున్నాడు. నాకు అతని పక్కన పడుకోవాలంటే అసహ్యం వేసి మంచం పైకి వెళ్ళి పడుకున్నా. ఏడుస్తూ నిద్రపోయాను. ఉదయం లేచి నా పని చేసుకుని అతనికి కాఫీ టేబుల్పై పెట్టి టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్పై పెట్టి అతనికి కనిపించకుండా నా మటుకు ఉన్నాను. టిఫిన్ తింటూ సుధా అని పిలిచాడు. నాకు పలకాలని లేదు, పలకలేదు. మళ్ళీ పిలిచాడు. ఏంటి అన్నాను. నా మీద కోపం పోలేదా అన్నాడు. నాకు ఎవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం అన్నాను. సుధా, నాకు ఒక్క 10 నిమిషాలు సమయం కేటాయిస్తావా? నీతో మాట్లాడాలి అన్నాడు. నాకు కోపం చిరెత్తుకొచ్చింది. ఏం మాట్లాడతావు? చెప్పు, అరగంట టైం ఇస్తాను అన్నాను. టిఫిన్ అంటూ నా వైపు ఆదనగా చూస్తూ నా చదువు ముగించుకొని నేను మా అమ్మమ్మ ఊరు వెళ్తున్నప్పుడు నువ్వు మేకపిల్ల వెనకాల పరిగెడుతూ నా పండి ముందు పడి నా వల్లే పడినట్లు నన్ను అసహ్యంగా చూసావు. కానీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు అల్లరి పిల్ల అనుకున్నాను. ఆ తర్వాత రోజు నువ్వు కాలేజీకి వెళ్ళి బస్సులోనే నేను వచ్చేవాడిని. నా వ్యక్తిగత పనులన్నీ అలా నీ దగ్గర ఉండడంతో ఒకరోజు మాటల్లో నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావని, అతనికి ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నావని తెలిసింది. నీకు సహాయం చేద్దాం అనుకున్నాను. నీకు తెలియకుండానే ఫాలో అయ్యాను. నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఫాలోయింగ్ బాగానే ఉంది, కానీ తన మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసింది. ఆ అమ్మాయి అందంలో నీ గోటికి కూడా సరిపోదు. కానీ నేను ఫాలో అవ్వడం మీ నాన్న చూశాడు. నా కోసం వివరాలు కనుక్కుని మా ఇంటికి సంబంధానికి రమ్మని మా అమ్మమ్మ తాతయ్యను పిలిచారు. నేను పెళ్లి కూతురు నువ్వని తెలియక పెళ్లి చూపులకు వచ్చాను. అప్పటికే నీపై తెలియని ఆరాధన ఉన్న నాకు నిన్ను పెళ్లి కూతురు స్థానంలో చూసేసరికి చాలా అంటే చాలా ఆనందం కలిగింది. కానీ నీ మనసులో నేను లేను అని నా పెళ్ళైన గుర్తు చేస్తే మౌనంగా శోధించి అదే విషయం మీ నాన్నగారికి చెప్పాను. ఆయన కూడా నన్ను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపిస్తానని ఆ అబ్బాయితో మాట్లాడితే అతనికి వాళ్ళ మేనత్త కూతురితో అప్పటికే పెళ్లి మాటలు జరుగుతున్నట్లు, కొన్ని రోజుల తర్వాత పెళ్లి అన్నట్లు తెలిసింది. ఇంకేం చేయడానికి లేక మళ్ళీ నన్ను అడిగారు. అప్పటికే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి ప్రేమ విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. నీ ప్రేమను నోట్లో 2 నిమిషాలు కూడా పాకింది. మీ నాన్నకి ఇంకో దారి లేక నన్ను అడిగారు నిన్ను చేసుకోమని. నువ్వే నా స్థానంలో ఉండి ఆలోచించు. నీ మనసులో నేను లేను. మీ ఊరందరికీ నువ్వు ఆ అబ్బాయిపై ఇష్టంతో ఉన్నావని, ఆ అబ్బాయి అంటే నీకు ఆరాధన అని తెలిసినప్పటి నుంచి నీ భవిష్యత్తు కోసం, మీ నాన్న కోసం నీతో పెళ్ళికి ఒప్పుకుంటే నేనున్నాను అని నువ్వు చూడలేదు. మా నాన్న కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఫాస్ట్గా మా గదిలోకి వెళ్ళిపోయాను. బాధతో వెళ్ళిపోయాను అని నా యముడు అనుకున్నా. నాకు మాత్రమో ఎందుకో ప్రశాంతంగా అది ఏంటో అసలు తెలియదు. కాసేపు నవ్వుకున్నా. మౌనంగా అరిచాను. నచ్చినట్లు మంచం పైన క్రిందకు గెంత తలుపు కొట్టినట్లు శబ్దం అయితే మళ్ళీ మామూలు అయ్యి ఏడ్చినట్లు మొహం పెట్టుకొని తలుపు తీసా. నా వైపు ప్రేమగా చూస్తూ అతని పెళ్ళికి కార్డు ఇచ్చాడు. సుధా, మనం వెళ్దాం అన్నాడు. మళ్ళీ కొంచెం లోపల, కానీ బయటికి తెలియకూడదు. అటువైపుకి తిరిగి వెళ్ళాలనుకుంటే తమరు వెళ్ళండి, నేను రాను అన్నాను. అతను ఏమనుకున్నాడో. సరే, సాయంత్రం మాట్లాడదాం, నాకు ఆఫీస్కు టైం అవుతుందని వెళ్ళిపోయాడు. నేను హాల్లో కూర్చుని టిఫిన్ కానిచ్చాను. నాలో నాకే ఓ రకమైన ప్రశాంతత. ఇన్నాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నాడు కనుక
ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నిజం తెలిసింది. నా యముడు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని. కానీ వెంటనే లొంగకూడదు. నాకు చూపిన నరకంలో 10వ వంతైనా చూడాలి అనుకున్నాను. సరే, సాయంత్రం మాట్లాడుకుందాం అని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. నేను ప్రశాంతంగా తిన్నాను. నా సమస్య ఏంటో నాకు అర్థమైంది. నా భర్త అబద్ధానికి కారణం కూడా తెలిసింది. ఇక బాధ లేదు, కన్నీళ్ళు లేవు. కానీ వెంటనే లొంగిపోకూడదు అనుకున్నా. సాయంత్రం 5 గంటలకు వచ్చాను. నా పతి యముడు సుధా అని పిలిచాడు. హా అన్నాను ముభావంగా. కాఫీ అన్నాడు. పగులు కక్కే కాఫీ ఆయన ముందుకి అందించా. వంటగదిలోకి వెళ్ళిపోయాను. సుధా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. దేని గురించి అన్నాను. పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం కదా అన్నాడు. అనుకున్నామా అన్నాను. నువ్వు విన్నావు అన్నాడు. సుధా, ప్లీజ్ వెళ్దాం రా అన్నాడు. బాబాయ్ పద, ఓవరాక్షన్ రా అనుకున్నా. సరే వెళ్దాం అన్నాను. వెంటనే నాకు బాక్స్ ఇచ్చాడు. తెచ్చి చూశాను. నగలు. అవి ఇవెందుకు అన్నాను. పెళ్ళిలో నువ్వు వేసుకోవడానికి అన్నాడు. ఏంటి? అదేమన్నా నా మెనెత్త కొడుకు పెళ్ళా? మా ఊర్లో ఒక అబ్బాయి పెళ్ళి, దానికి నాకు ఇంత సింగారం అవసరమా అన్నాను కోపంగా. సుధా, అవి మీ నాన్న ఇచ్చిన డబ్బులతో కొన్నవి అన్నాడు. అంటే అన్నాను. అదే మీ నాన్న పొలం అమ్మినప్పుడు డబ్బులు ఇచ్చారుగా, అప్పుడు వీటిని ఆర్డర్ ఇచ్చాయి, ఇప్పుడు వచ్చాయి అంతే అన్నాడు. కానీ ఏదో డౌట్ నాకు. అయినా సరే ఏదో వెళ్దాం. ఆ పెళ్ళి చూసామా, వచ్చామా, 4 అక్షంతలు వేసామా, తిని చదివింపులు ఇచ్చామా, వచ్చామా అంతే. కానీ ఇన్ని నగలు పెట్టుకుని వెళ్తే ఎలా అన్నా. సుధా, ప్లీజ్ నా కోసం అన్నాడు. నా ఇన్నర్ నిరక్షరాస్యులు చేయాలా ఇప్పుడు? బయటకు నాకు ఇష్టం లేదు. వెళ్ళి కనిపించేసి వచ్చేద్దాం. అలా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళొద్దు అన్నాను. సరే అన్నాడు. నా యముడు పెళ్ళికి బయలుదేరి మా ఊరు వెళ్ళాము. అన్న పాత జ్ఞాపకాలు, ఎక్కడ చూసినా చిన్ననాటి గుర్తులు, స్నేహితులు గడిపిన సంతోషాలు క్షణాలు, ఆడవాళ్ళు నా కొత్తగా కనిపిస్తున్న క్షణంలో అంతా అయిపోయిందనుకుని వైరాగ్యంతో వదిలి వెళ్ళిన ఊరు, అంతే సంతోషంతో తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక నిందని తలపై వేసుకొని అత్తింట్లో పెట్టిన నాకు నిందలన్నీ పోయి ఆనందపు క్షణాలతో, మనసు ఉత్తేజంతో ఈరోజు మా ఊరిని, నాకు పరిచయమైన ప్రదేశాలని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నా భర్త శ్రీకాంత్ పంచుకున్నాడు. ఆయనకు చెప్పి మురిసిపోవడం చూసి నా యముడు, సుధా, ఇంత ఆనందాన్ని నీ కళ్ళల్లో ఇప్పటి వరకు చూడలేదు. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నన్ను క్షమిస్తావా అని అడిగాడు. తెలుసో తెలియకో నేను చేసింది కూడా తప్పే. ఒక వ్యక్తిని ప్రేమించడము, కానీ ఆ వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోలేకపోవడము నేను చేసిన తప్పు. నా మనసుకి దగ్గరైతే సరిపోదు కదా, అవతలకు కూడా అదే ఫీలింగ్ ఉందో లేదో తెలుసుకోవాలి కదా. ఏమీ తెలుసుకోకుండా ఊరంతా డప్పు వేసుకొని నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నది నాదే తప్పు. కనుక భగవంతుడు నేను తెలుసో తెలియకో చేస్తున్న తప్పుకి నాకు సరైన శిక్ష వేశాడు. అందుకే జీవితంలో ఇంకెప్పుడు ఇటువంటి నిందలు పడకుండా ఈ 6 నెలల్లో నాకు అన్నీ చూపించి నా జీవిత గమ్యాన్ని నాకు దగ్గర చేశాడు అని అన్నాను. నా యముడికి ఏమో మనసు మారిందా లేదా, నిజం తెలిసిందా ఏదైనా అని నాకు మాత్రం ఒక భారం దిగినట్లుగా ప్రశాంతంగా ఉంది. కొండంత బరువు దింపుతున్నట్లు, దూరం సముద్రం విసిరేసినట్లుగా ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్లకు తెలిసి చేసిన తప్పు, అనుభవించిన నరకాన్ని విముక్తి కలిగింది కనుక చాలా ఆనందంగా ఉంది. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళని ఎంచుకోవడం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళని గుర్తించడం. నన్ను ప్రేమించిన నా భర్త శ్రీకాంత్ని గుర్తించాను. కానీ ఈ ప్రేమను, ఈ ఆనందాన్ని, ఈ సంతోషం, జీవితాన్ని ఇలాగే ఉండాలి అని, అలాగే ముందుకు వెళ్ళాలి అని భగవంతుణ్ణి మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను. అందులో నా స్నేహితులు వచ్చారు. ఏమే సుధా, మేము ఉన్నాము, తను మర్చిపోయావా? పెళ్ళి అయినాక కనీసం ఫోన్ అయినా చేసావా అని నన్ను నిలదీశారు. నా కర్మ, నా మొహాన ఫోను ఒకటి ఒక్కదాన్ని ఉన్నానని నిన్నే నాకు జ్ఞాపకం అయింది. ఇంకా స్నేహితులు గుర్తుకు వచ్చారు మనసులో. బయటికి కొత్తగా పెళ్ళయింది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోరే అన్నాను. ఓహో అంతే అమ్మ, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మమ్మల్ని వదిలి రోజుల్లో మారిపోయావి. 6 నెలల్లో భర్త ఎక్కువ అయ్యాడే అనేసి ఒకళ్ళకొకళ్ళు నన్ను ఆడుకోవడం మొదలుపెట్టారు. అందరినీ పలకరించి వస్తున్నప్పుడు అన్నయ్య కనిపించాడు. ఆరాధనతో సుధా అని పిలిచాడు. మనసారా లేదన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాను. అన్నయ్య గుండె ఎందుకు చాలా గట్టిగా కొట్టుకుంటోంది. ఏదో జరిగిందనిపించింది. ఏమందన్నయ్య అని అడిగాను. మా అన్నయ్య ఏమీ లేదురా, నువ్వు కనిపించావు కదా, ఆ సంతోషంలో గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంటుంది అన్నాడు. నాకెందుకో నమ్మాలి అనిపించలేదు. ఇంకేదో జరిగింది అనిపించింది.
అన్నయ్య దూరంగా ఒక అమ్మాయిని దొంగ చూపులు చూడ్డం కళ్ళల్లో చిరుతడి నా కళ్ళను దాటిపోలేదు. ఆ అమ్మాయి ఆనంది కదా అన్నయ్య అని అడిగాను. ఆనంద్ ఎవర్రా అని అడిగాడు. నాకు తెలుసు అన్నయ్య, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నువ్వు తనని చూడడం, ఈ చిన్ననాటి ప్రేమ కథలు నాకు బాగా తెలుసు. నా దగ్గర ఒప్పుకుంటావేంట్రా, ఇంత పరాయిదాన్నా అని అన్నాను. అదేం లేదురా, ఏదో తెలిసిన అమ్మాయి కదా అని చూశాను అంతే అన్నాడు. అన్నయ్య చేయి తీసి నా తలపై పెట్టుకుని నిజం చెప్పు, ఏం జరిగింది అన్నాను. ఆనంది పెళ్లి సెటిల్ అయిందిరా అన్నాడు. వేరేవాడు 3 ముళ్ళు వేయలేదు. తన తలపై ఇంకొకడు జీలకర్ర బెల్లం పెట్టలేదు. తన కుటుంబం, తన ఇంటి పేరు ఏదీ మారలేదు. ఇంకా తను ఆనందిగానే ఉంది. మిస్సెస్ ఆనంది అవ్వకముందే తొందరపడు అన్నాను. ఇప్పటికే నీ ప్రేమ సంగతి తెలిసి నాన్న చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నన్ను కూడా అదే చేయమంటావా అన్నాడు అన్నయ్య. నేను జస్ట్ ప్రేమించాను, నా వైపు మాత్రమే ఉంది అది. నా తింగరితనంతో తెలుసో తెలియకో అందరికీ చాటింపు వేశాను. అది నా తప్పు అని తెలియని తనంతో చేశాను అనుకోవచ్చు కదా, అంతేకాని దాన్నే ఏదో నేరం చేసినట్లు, ఘోరం చేసినట్లు, హత్య చేసినట్లు ఎందుకు నేలాగా? అది కూడా నా తింగరితనంతో చేసిన తప్పుకి నీ పెళ్ళికి, నీ భవిష్యత్తుకి అడ్డంగా పెట్టడం మంచిది కాదు అన్నయ్య. ప్లీజ్ అర్థం చేసుకో. నాన్నతో నేను మాట్లాడుతాను అన్నాను. ఇంతలో ఎవరో పిలిచారు అన్నయ్యను. ఆనంది దగ్గరకు వెళ్ళి, ఆనంది, మా అన్నయ్య భయంతో అర్థం చేసుకోలేదు. తప్పో ఒప్పో నీ పెళ్ళికి నేను పెద్ద అవుతా. నిన్ను వదిన అనుకునేంత బాధ్యత నాది. నాపై నమ్మకం ఉంచు. మా నాన్నగారితో, మీ నాన్నగారితో మాట్లాడే బాధ్యత నాది అని నా భర్త శ్రీకాంత్ని పిలిచాను. ఏమేం సుధా అన్నాడు. ఏమండి, మా అన్నయ్య ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇష్టపడడం నాకు తెలుసు. నా తింగరితనంతో నేను చేసిన చిన్న తప్పు ఈరోజు వాడి ప్రేమను దూరం చేసుకునే స్థాయిలో పెట్టింది. నన్ను అర్థం చేసుకున్నట్లే మా అన్నయ్య ప్రేమను కూడా అర్థం చేసుకుని వాడి ప్రేమకి సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. మా ఆయన ఎంతైనా హీరో కదా, యముడు. ఉద్యోగం వదిలేసి రాముడి నుంచి మంచి బాలుడు అన్నట్లు. సరే సుధా, నీ తప్పేం లేకపోయినా దాన్నే, ఆ తప్పును నమ్మిన నా తప్పుకి నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం. ఈరోజు మీ నాన్నగారికి నేను మాట్లాడుతాను, కానీ మీ ఇంటికి రానన్నావు అన్నాడు వ్యంగ్యంగా. నీకు ఇచ్చి పెళ్లి చేశారని కోపం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మా అన్నయ్య కోసమైనా తప్పదు కదా అన్నాను. శ్రీకాంత్, అదే నా యముడు. నువ్వెక్కడో మారావు అనుకున్నాను సుధా. నువ్వెక్కడా మారలేదు. అదే తింగర్తనం, అదే అమాయకత్వం. కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచించవా ప్లీజ్. మీ నాన్నతో ఇప్పుడు నీకు పట్టింపులు అవసరమా? జరిగిందని ఇష్టం లేదనుకో, ఇంకో మార్గం ఆలోచించు అంతే కదా అన్నాడు. ఏంటి ఇంకో మార్గం ఆలోచించాలా? ఇంకేం చేయాలిరా అనుకున్నా. మా యముడి మనసులో బయటికి ఏమండి, మీ టైం నడుస్తుంది. నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాను, ఓకేనా? కానీ మీరు అన్నది నాకు ఇంకా ఆలోచించే శక్తి లేదు. నాకు అర్థమవుతుంది. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మీదే భారం అని ఆయన చేతులు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అన్నాను. అనుకోకుండా నా కళ్ళల్లో తడి ఏర్పడింది. నా కన్నీళ్లు చూసి ఇన్నాళ్ళు సంతోషపడే నా భర్త ఈరోజు బాధపడడం నా మనసులో ముక్కి గర్వంగా ఉంది. అన్నయ్య, నేను మా ఆయన వెల్కమ్ ఇంటికి వెళ్ళాం. మా నాన్నగారు నా వైపు చూసి బాగున్నావా అమ్మా అన్నారు. అవసరం, అన్నయ్య పెళ్లి చేయాలి కదా, అందుకే బాగున్నాను. మీ అమ్మాయి కొంచెం బాధపడుతుంది అన్నారు. అమ్మకేమైంది నాన్నగారు అన్నాను. 25 ఏళ్ళ నుంచి పెంచిన కూతురు పెళ్లి పేరుతో బయటకు వెళ్ళిపోతే ఏ అమ్మకైనా ఒంటరిగానే అనిపిస్తుంది కదా. అందరూ మీ నాన్నగారు అయితే అన్నయ్యకి పెళ్లి చేసి నా స్థానంలో వదిన తెచ్చుకోండి అన్నాను. అంటే సంబంధాలు చూద్దాం అనుకుంటున్నారా అమ్మా అన్నాడు నాన్నగారు. అందులో మా ఆయన సంబంధాలు చూడడం ఎందుకండి? వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. ఆ అమ్మాయి అయితే బావగారికి ఈడు జోడు సరిపోతుంది. ఆ అమ్మాయిని ఖాయం చేయండి, అమ్మాయి అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మా నాన్నగారు, ఈ ఊర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు. అది కాదండి, వచ్చే దారిలో పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ ఒక అమ్మాయిని చూసాం. ఆ అమ్మాయికి బావగారంటే ఇష్టం ఉన్నట్లుంది. బావగారు కూడా నేను మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి బావగారిని ఓరకంట చూడడం గమనించాను. కనుక వాళ్ళ పెద్దలతో మీరు మాట్లాడి పెళ్లి జరిపిస్తే సుధా స్థానంలో ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అన్నారు. అమ్మో, నా యముడు ఎలా అనుకుంటే బాగానే తెగ్గొట్టాడే అనుకున్నాను మనసులో. మా నాన్నగారు మా అన్నయ్యని పిలిచి ఎవర్రా అమ్మాయి అని అడిగారు. నేను అదే నాన్నగారు, నారాయణ మామయ్య గారి వాళ్ళ అమ్మాయి ఆనంది అన్నాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది కదరా, బాగుంటుందా? ఇప్పుడు మనం పెళ్లి సంబంధానికి వెళ్తే ఇంకొక అమ్మాయికి లేదా అమ్మాయికి ఉందా అని అన్నారు. అయ్యో నాన్న,
గారు పెళ్ళి సెట్ అయ్యింది నాన్నగారు, పెళ్ళి అయిపోలేదు కదా. ఆ అమ్మాయికి మా అన్నయ్య అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు నాకు అనిపించింది. నాతో పాటు మీ అల్లుడు గారికి కూడా అనిపించింది. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి, అడిగి చూడండి. అవ్వకపోతే లేదు. ఆ అమ్మాయికి మన ఇంటి కోడలు అయ్యేది నేను అప్పుడే ఉండి అని మాట్లాడాను. నాకేమీ తెలియనట్లు ఎలా వెళ్ళి అడగాలి అనేసి ఒక మెలిక వేశారు. నేను గాలి తీసిన బంతులా డైలాగ్ పడిపోయి నాన్నగారు అన్న వెంటనే మా ఆయన శ్రీకాంత్ అందుకుని, మీరు ఉన్నారు కనుక మీరు ఓ మాట అనండి మామయ్య గారు. ఇంత మంచి బంగారాన్ని వేరే ఇంటికి పంపడం నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఈ బంగారాన్ని మా ఇంటికి పంపండి, మా కూతురిలా చూసుకుంటాము. మాకు సుధా ఎంతో ఆనంది కూడా అంతే అనేసి కొంచెం సెంటిమెంట్ డైలాగు వేయండి. ఎందుకంటే తెలిసిన అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే మంచిది. తెలియని అమ్మాయిని తెచ్చుకొని తగువులు అవి మనకు అవసరం మామయ్య గారు అని మా ఆయన పోయిన గాలినే తీసుకొచ్చాడు. మా నాన్నగారు సరే అయితే ఎలాగో పెళ్ళికి సాయంత్రం అందరూ వస్తారు కదా, అక్కడే మాట్లాడదాం అన్నారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. సాయంత్రం అందరం బయలుదేరి పెళ్ళి దగ్గరికి వెళ్ళామే. నాకెందుకో ఆ అబ్బాయిని చూడగానే ఒక రకమైన జలధరింపు కలిగింది. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, ఆ ఫీలింగ్ నాకు చాలా భారంగా ఉంది. కానీ నా పక్కనే ఉన్న ప్రేమించే నన్ను ఆరాధించే నా భర్త ఉండగా అవన్నీ ఇంపార్టెంట్ కాదని అనుకున్నా. అప్పుడే ఎవరో నన్ను పిలిచి అమ్మా అబ్బాయికి నేను చేత్తో కళ్యాణ తిలకం దిద్దామని అన్నారు. నేను అన్నాను, నీ చెయ్యి చాలా మంచిదమ్మా. నువ్వు పుట్టాక మీ నాన్నగారికి చాలా బాగా కలిసి వచ్చింది. అలాగే నీకు గుర్తుంది కదా, మన ఊరిలో ఎవరైనా ఉంటే పని చేయాలంటే నువ్వు ఎదురొచ్చి మంచి జరుగుతుంది నమ్మకం ఉంది. ఎలాగో పెళ్ళికి వచ్చావు, నీ చేతితో కళ్యాణం బొట్టు పెట్టమ్మా అన్నారు. నేను మా ఆయన వైపు చూశాను. ఆయన ఏం పర్లేదు అని కళ్ళార్పారు. వణుకుతున్న చెయ్యితో అబ్బాయికి నుదుటిన చివరిసారిగా ఇదే మొదటిసారి అబ్బాయిని తాకడం. నాకు తెలియని ఒక రకమైన ఫీలింగ్, నా మనసులో బాధ. నాకు మంచి భర్త దొరికాడు కనుక సరిపోయింది. లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయికి నేనే కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కొడుకుని చేయడం తట్టుకోలేక నిజాలు తెలిసాయి. అలాగే ఆయనకు నిజాలు తెలిసి సరిపోయింది. లేకపోతే ఈ పెళ్ళికి నేను రావడం ఎంతైనా ఇది ఒక రకమైన అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ప్రేమించిన అబ్బాయిని నా మనసులో నుంచి తీసేయడమే కాకుండా తన పెళ్ళికి కళ్యాణ తిలకం పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందము అంటే ఎప్పుడు చూసే మనిషికి రాఖీ కట్టినట్లు ఒక మంచి అద్భుతమైన బంధం మా ఇద్దరి మధ్యన ఏర్పడినట్లు. ప్రేమనే కామంతో నా మోహంతోనో కాదు, ఇష్టంతో కూడా ఉంటుంది. ఆ ఇష్టంతోనే ఆ ఇష్టంనే స్వచ్ఛంగా ఉంది కనుక అతనిపై ఎంతకంటే ఎక్కువ ఆలోచన నాకు లేదు. కనుక నాకు తనతో ఉన్న ఆ విధమైన పరిచయాన్ని ఈ విధంగా మార్చుకోవడంతో చాలా ఆనందంగా ఉంది. చూసిన వాళ్ళందరికీ ఎలాగైనా అనిపించవచ్చు, కానీ నాకు ప్రశాంతంగా ఉంది. బయటకు వస్తున్నప్పుడు మా నాన్నగారు, నారాయణ మామయ్య గారు కూర్చుని మా అన్నయ్య పెళ్ళి సంబంధం గురించి మాట్లాడడం విన్నాను. వాడి పెళ్ళి కూడా అయిపోతే నాకు చాలా హ్యాపీ. ఇదండి నా యముడు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.